మన దేశంలో ఒకప్పుడు బ్రిటిష్ వాడు అనుసరించిన విధానం ఏంటి? దేశంలో అనేక మంది రాజులు ఉన్నారు. ఒక రాజుకి పడదు. ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టేవాళ్ళు. ఒక రాజుకేమో అప్పిచ్చేవాళ్ళు ఆయుధాలు కొనుక్కోవడానికి. ఇంకొక రాజుకేమో ఆయుధాలు ఇచ్చేవాళ్ళు. తద్వారా ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళకి సరెండరు, ఓడిపోయినటువంటి వాళ్ళ భూభాగాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం. అట్లనే ఈస్ట్ ఇండియా కంపెనీ దేశం మొత్తాన్ని ఆక్రమించింది. ఇప్పుడు అమెరికా చేసే పని ఏంటి? ఆయుధాలు ఒకళ్ళకి ఇస్తుంది, రెచ్చగొట్టలో ఇంకొకళ్ళని చేస్తుంది. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి ఆ ఇద్దరు కొట్టుకు చస్తుంటే ఇద్దరికి ఆయుధాలు ఇచ్చి ఆ పైన వాళ్ళిద్దరూ యుద్ధం అంటే ఒకళ్ళకి తన ఆయుధాలు ఇస్తుంది, ఇంకోళ్ళకి రష్యాను చైనాను ఆయుధాలు ఇస్తుంది. వాళ్ళిద్దరూ కొట్టుకు చచ్చాక అందులో ఉన్నటువంటి సహజ వనరులను కొల్లగొట్టేయడం అనేటటువంటి ఒక కొత్త పాత్రని అనుసరిస్తుంది. నాటి బ్రిటిష్ వాళ్ళ దానికి అప్డేటెడ్ వెర్షన్ అనమాట. ఇప్పుడు ఉక్రెయిన్ అంశంలో ఏదైతే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలను ఆక్రమించుకున్న రష్యా వదలను అంటే ఓకే అంటున్నాడు ట్రంప్. బట్ అనేక సహజ వనరులు అక్కడే ఉన్నాయి. అవన్నీ నువ్వు రష్యాకి ఎట్లా వదిలేస్తావు? అయ్యన్ని వదిలేస్తే రేపు పొద్దున భారీ సంపద అంతా రష్యాకి వెళ్ళిపోతుంది కదా అంటున్నాయి యూరప్ దేశాలు. అవన్నిటి తిరిగి ఇవ్వడానికి రష్యా ఒప్పుకోదు. కేవలం నోబెల్ శాంతి బహుమతి కోసం అని చెప్పి ఒక 6 నెలల్లో ఏమో యుద్ధం ఆపిస్తాడేమో ట్రంప్. ఎందుకంటే తన ఆక్రమించుకున్న భూభాగాన్ని వదలడానికి రష్యా సిద్ధంగా లేదు. అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను వదులుకోవడానికి రష్యా పొరపాటు కూడా సిద్ధంగా లేదు. గతంలో క్రిమియాని లాక్కున్నది అది తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. యథాతథమైన యుద్ధం అంటే ఇవాళ ఉక్రెయిన్ ఉన్న భూభాగం ఉక్రెయిన్ పరిపాలించుకున్నట్టు. అది ఎలా సాధ్యమవుతుంది? అదే ట్రంప్కి ముందున్నటువంటిది. మరి ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.